దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆ వాక్యము చీకటి గల చోటు వెలిగించు దీపమైనట్టుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకప్పుడు మనము చీకటిలో నుండి మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. వెలుగుంది కానీ ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. ఆ వెలుగు మనకు ఎలా తెలుస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము, లోక ఆశలు అన్నీ గతించిపోతున్నాయంటే లోకం చీకట్లో ఉంది. ఆ చీకటిలో సంఘం ఉంది. ఆ సంఘమే ఆశ్చర్యకరమైన వెలుగు. సంఘములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు ప్రవేశిస్తుంది. అనగా లోకములో న్యాయం ఉంది, లోకములో సత్యం ఉంది, కానీ సర్వసత్యం లోకానికి తెలియదు. అది దేవుడు మన ద్వారా బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. కనుక వాక్యము అయితే మనం అంగీకరిస్తాము, ఆ వాక్యం మనకు త్రోవను చూపిస్తుందని. చూడండి, దావీదు నేను వెలుగులోనే ఉన్నాను అన్నాడు. అతడు చీకట్లో ఉన్నాడు, నడుస్తున్నాడు, నెమ్మది లేదు. యుద్ధానికి వెళ్తున్నాడు, నెమ్మది లేదు. పడుకుంటున్నాడు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే తను చీకట్లో ఉండి నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని స్వీకరించాడో, వాక్యాన్ని అంగీకరించాడో, అతడు అన్న మాట ఏమిటంటే, ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించినట్లుగా నీ వాక్యం నా కన్నులు తెరిచింది అన్నాడు, అన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యమును బట్టి నేను సేద తీర్చబడుతున్నాను. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నా పాదములకు దీపమై త్రోవకు వెలుగై నన్ను నడిపిస్తుంది అన్నాడు. కనుక దేవుని సంగమా, మనల్ని డబ్బు నరకానికి నడిపిస్తుంది, లోక ఆశలు మనల్ని నరకానికి నడిపిస్తాయి. కేవలం మనల్ని పరలోకానికి చేర్చేది దేవుని వాక్యమే. శ్రేష్టమైన మార్గంలో నడిపించేది దేవుని వాక్యమే. కాబట్టి మనం వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా నడిచి ప్రభు రాకడికి సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.